P27 న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ, ఏ క్షణమైన బై ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 10కి 10 సీట్లు ఖాయమని అన్నారు. సంవత్సరం పూర్తి అయినా ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమై ప్రజాగ్రహంకు గురైన కాంగ్రెస్ బై ఎలక్షన్లు పెడితే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలే బుద్ధి చెబుతారని కార్తిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతో పూర్తయిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ భవనం నిర్మాణ ప్రారంభోత్సవంలో 1 రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని కార్తిక్ రెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాలకు నీటిని అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో విస్తీర్ణ పనులు నిలిపివేయడం పట్ల రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని, దీనిపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం లేక సొంత ప్రయోజనాలకు పార్టీ మారాడా? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీనిపై వివరణ ఇవ్వాలని కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బై ఎలక్షన్స్ వస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని కార్తిక్ రెడ్డి అన్నారు. కానీ నా మాట్లాడుతున్న యొక్క పద్ధతి చూస్తుంటే శ్రీధర్ బాబు గారిది, ప్రకాష్ గౌడ్ గారిది ఏదో వీళ్ళు కష్టపడి ప్రభుత్వం నుంచి కొట్లాడి తెచ్చిన నిధుల్లాగా, లేదా ఎప్పటి నుంచో పోరాడి వీళ్ళు సాధించిన యొక్క శ్రమలాగా నిన్న మాట్లాడడం జరిగింది. అది కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ బిల్డింగ్ ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులే లేవు, దాంట్లో ప్రభుత్వం చొరవతో తెచ్చిన నిధులు లేవు, ప్రత్యేకమైన ఏది అసలు దాంట్లో స్పెషల్ అనేది ఏం లేదు. మా కార్పొరేషన్ నిధులతో కట్టిన బిల్డింగ్కి వీళ్ళు రంగులు వేసుకొని నిన్న పూలు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఆ రిజర్వాయర్ పంపింగ్ స్టేషన్ యొక్క ఇనాగ్రేషన్ కూడా, పంపింగ్ స్టేషన్ నుంచి మన ప్రాంతంలో ముఖ్యంగా గండిపేట ప్రాంతంలో సంబంధించిన కాలనీలు, శంషాబాద్ సంబంధించిన కాలనీలకి నీటి సరఫరా చేయాలనే ఒక ప్రణాళికతో ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, వాటర్ వర్క్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఎప్పుడో పూర్తి కావాల్సింది వీళ్ళు తుమ్ముకుంటా దగ్గుకుంటా మొన్న పూర్తి చేసింది. దాంట్లో కూడా ప్రత్యేకమైన ప్రమేయం ఏమీ లేదు, ఎమ్మెల్యే గారిది లేదు, ఇన్ఛార్జ్ మంత్రి గారిది కూడా దాంట్లో ప్రత్యేకమైన చొరవ కూడా ఏమీ లేదు. ఇంకా ఇప్పుడే చెప్పినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి గచ్చిబౌలి టు ఎయిర్పోర్టు మెట్రో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఇదే ప్రకాష్ గౌడ్ గారు మన పోలీస్ గ్రౌండ్స్లోనా, పోలీస్ అకాడమీ గ్రౌండ్స్లో పెద్ద సభ పెట్టి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పారు. సార్, ఇది మెట్రో వేయడంతో మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది, ధన్యవాదాలు అని చెప్పి పెద్ద సభ కూడా పెట్టారు. నేను అడుగుతున్న ప్రకాష్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు పోయింది కాంగ్రెస్ పార్టీలకి నియోజకవర్గానికి మంచి చేయనికా చెడ చేయనికా ఈరోజు నియోజకవర్గం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మెట్రో ఒకవేళ నిజానికి కూడా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కిట శాంక్షన్ అయిన మెట్రో పనులు మొదలైతే 95% అది ఏ నియోజకవర్గం నుంచి పోతుంది? మొత్తం కూడా రాయందర్ నియోజకవర్గం నుంచి పోతుంది. 95% మన నియోజకవర్గానికి మంచి జరిగేది. మన ల్యాండ్ రేట్లు పెరిగేవి, రెంట్లు పెరిగేవి, స్థానికంగా వ్యాపారాలు పెరిగేవి, మన ప్రాంతం 10 ముందు పరిగెత్తేది. మీరు కాంగ్రెస్ పార్టీలో పోయినందుకు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ బహుమానం ఏంటంటే, మన ప్రాంతం నుంచి ఏదైతే మెట్రో పోవాలో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి కోసం పోయినరు, ఎందుకోసం పోయినరు? ఆర్భాటం కోసం చూపించుకోవడానికి మున్సిపాలిటీ ఫండ్స్, కార్పొరేషన్ నిధులు వచ్చి మీరు ఏదైతే బిల్డింగ్లకి కొబ్బరికాయలు రిబ్బన్లు గుంజిపోతున్నారో, దీది మీరు ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా ఇది జరిగే అభివృద్ధే. మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా మంచినీరు సరఫరా చేసే ఒక పరిస్థితిలో జిహెచ్ఎంసీ మరియు వాటర్ వర్క్స్ ఉండాలని దాదాపు 3,000 కోట్ల రూపాయలతో అప్పుడు నిధులు కేటాయించడం జరిగింది. మన దగ్గరే కాదు, చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో కార్పొరేషన్లోనే కిస్మత్పూర్ బండ్లగూడ రోడ్డు
ఎక్స్పాన్షన్ ఎన్ని రోజులైంది అది అయిపోయి? లోపల కాలనీలలో, చాలా కాలనీలలో రోడ్ల పరిస్థితి ఇంకా ఇంత అధ్వానంగా ఉన్నది. అతి ముఖ్యంగా నిన్న మూసీ ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు పిలుచుకొని వాళ్ళు ఏదైతే కోరుకోలేదో, ఏదైతే వద్దంటున్నారో, మా కొత్త ఇల్లులు కట్టి పాత ఇల్లులు తీసేస్తామని ఏదైతే వద్దంటున్నారో వాళ్ళు అదే చెప్పిపోయారు శ్రీధర్ బాబు. అదే విషయాన్ని మళ్ళీ ప్రకాష్ గౌడ్ గారు చెప్పిపోయినారు. క్లుప్తంగా చెప్పే విషయం ఏంటంటే, నిన్న జరిగిన కార్యక్రమం అంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళ చొరవతో జరిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ఎట్లయితే నష్టం జరిగిందో అదే విధంగా అంతే నష్టం మన రాజధాని నియోజకవర్గానికి కూడా జరిగింది. అభివృద్ధి ఎక్కడిదక్కడ ఆగిపోయింది రాజధాని నియోజకవర్గం. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు రాజధానిలో ముందలకు పోయేది. ఆ రోజు గండిపేటలో మనకు ఆ మున్సిపాలిటీ హెచ్ఎండబ్ల్యూఎస్ పార్క్ విషయంలో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న 3 కార్పొరేషన్లు, గండిపేటలో ఉన్న 3 కార్పొరేషన్ల మున్సిపాలిటీలు ఏదైతే మణికొండ, నార్సింగి మరియు బండ్లగూడ ఉన్నాయో, ఈ 3టికి కూడా ప్రత్యేకమైన నిధులు ఆ రోజు తీసుకురావడమే కానివ్వండి, వాటర్ ఏదైతే కెపాసిటీ పెంచడం జరిగింది, ఇదంతా కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో, మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే జరిగింది. కానీ వీళ్ళు చేసింది ఏమీ కూడా లేదు. వీళ్ళు ఒట్టి ఇదంతా షోపుటప్కి చేసిపోవడం తప్ప ఇంకోటి కాదు. ప్రకాష్ గౌడ్ గారు మీరు వచ్చిన తర్వాతనే, మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాతనే మన ప్రాంతంకి రావాల్సిన మెట్రో క్యాన్సిల్ అయింది. సో దీనికి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే అండి, ఇంకేం లేదు. రాజధాని నియోజకవర్గంలో బై ఎలక్షన్ ఖచ్చితంగా, రాజధాని నియోజకవర్గంతో పాటు మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో బై ఎలక్షన్ రాక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా ఆగ్రహానికి గురి అవుతున్నదో అది ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు. రైట్, థ్యాంక్ యూ. రాజధాని నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. 100% 10 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వంటి ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గాల్లో ముమ్మాటికి బై ఎలక్షన్ రాబోతున్నది. 10కి 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క సంవత్సరంలోనే ప్రజా ఆగ్రహానికి గురవుతున్నది. దీన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి రేపు రాజేందర్ బై ఎలక్షన్